దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అనచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగెను. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భము రాజైనటువంటి సొలొమోను తనను చూచుటకు, తనను దర్శించుటకు వచ్చినటువంటి తూరు రాజైనటువంటి హీరాముతో సంభాషిస్తున్నటువంటి ఆ మాటలను మనము చదువుకున్నాం. తూరు రాజైనటువంటి హీరాము దావీదుకు మంచి స్నేహితుడు. వారి స్నేహము వలన దావీదును గురించి ఆలోచన చేస్తూ, దావీదు మరణించిన తరువాత అతనికి బదులుగా తన కుమారుడు అయినటువంటి సొలొమోను రాజుగా పట్టాభిషక్తుడైనాడని తనను దర్శించుటకు, తనను కలుసుకున్నటకు వచ్చి వారు మాట్లాడుకున్నటువంటి మాటల సందర్భములో జరిగినటువంటి ప్రస్తావనే మనం చదువుకున్నటువంటి ఈ 5వ అధ్యాయం. పిల్లలు గమనిస్తూ ఉంటున్నారా? ఇద్దరు రాజులు కలిసి కూర్చుని మాట్లాడేటువంటి సందర్భం దేని గురించి మాట్లాడతారంటారు? వారు మాట్లాడుకునేటువంటి విషయాలు ఏమై ఉంటాయంటారు? దేని గురించి మాట్లాడుకోవాలి? రాజ్యాల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకోవాలి, రాజ్యంలో ఉన్నటువంటి ఒడుదుడుకులు, అవకతవకలు, అవసరతలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటి గురించి వారు ప్రస్తావన చేయాలి. కానీ హీరాము రాజు, సొలొమోను రాజు వారి ఇద్దరి మాటలలో మనం చూస్తున్నటువంటిది, గమనిస్తున్నటువంటిది ఏమిటి అని అంటే, హీరాము రాజు తెలియచేస్తూ ఉన్నాడు, సొలొమోనుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అయ్యా, మీ నాన్నకు అన్నిటికంటే ఎక్కువగా దేవుని పైనే ధ్యాస ఉండేది, ఆయన మందిరము కట్టాలని ఆశ ఉండేది, తన శ్వాస ఎప్పటికీ దాని గురించి తప్పిస్తూ ఉండేటువంటిది. దేవుని మందిరాన్ని గూర్చినటువంటి ప్రస్తావనను ప్రాముఖ్యమైనటువంటి అంశంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ రోజున సహోదరుడా, సహోదరి, స్నేహితులారా, బంధువులారా, ఇరుగు పొరుగు కుటుంబీకులారా, మీరు కలిసి కూర్చుని మాట్లాడుకునేటువంటి ఆ మాటల సందర్భము ఏమై ఉంటుంది? దేని కొరకు మాట్లాడుతున్నారు? ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? ఏ విషయాలు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు? ఇద్దరు రాజుల యొక్క కలయిక అద్భుతమైన దేవుని మందిరమును గూర్చినటువంటి మాటల సందర్భాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటూ ఉన్నారు. దేవుని మందిరమును గురించి మాట్లాడుకుంటున్నారు, దేవుని గురించి ఊసులాడుకుంటూ ఉన్నారు. ఈ రోజున మన కలయికలో, మన స్నేహాల్లో, మన బంధుత్వాల్లో, మన మీటింగ్స్లో దేవుని కొరకు మాట్లాడుతూ ఉంటున్నామా? రాజైనటువంటి సొలొమోను ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. మా నాన్న లైఫ్ అంతా యుద్ధాలతో నిండిపోయిందండి, యుద్ధాలతో నిండిపోయింది. అద్భుతం ఏంటంటే, ఆ యుద్ధాల్లో ఏ యుద్ధములోనూ మా నాన్న ఓడిపోలేదు. ప్రతి శత్రువు తన కాళ్ళ దగ్గరకు వచ్చాడు, కాళ్ళ కింద తొక్కి పడేశాడు మా నాన్న. విషయం ఏంటో తెలుసా? యుద్ధం దేవుడు చేస్తూ వచ్చాడు. మా నాన్న చేసే ప్రతి యుద్ధములోనూ దేవుడే యుద్ధం చేస్తూ వచ్చాడు. దేవుడే యుద్ధం చేసి శత్రువులను మా నాన్న పాదాల కింద పెట్టాడు. నేను వచ్చేసరికి శత్రు శాసము లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించాడు. తన జీవితంలో శత్రువులతో పోరాటము, ఒక ప్రశాంతమైనటువంటి రాజ్యముగా తన రాజ్యాన్ని ఉండాలని ఎప్పుడు పోరాటం చేశాడు మా నాన్న, ఎప్పుడు యుద్ధాలు చేశాడు. ఈ రోజున కుటుంబంలో తల్లిదండ్రులకు తెలియచేస్తూ ఉంటున్నాను, యవనస్తులకు తెలియచేస్తూ ఉంటున్నాను, నీ మీద ఆనుకొని ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ క్షేమము కొరకు, సుస్థిరమైనటువంటి పరిస్థితుల కొరకు నువ్వు కష్టపడుతూ ఉంటున్నావా? ఈ రోజున రకరకాల ఛాలెంజెస్, రకరకాల యుద్ధాలు ఉంటున్నాయి. వాటినన్నిటినీ జయించి ఒక అద్భుతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి వాతావరణములో నీ ఇంటిని, నీ భవిష్యత్తును, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులను
నీ భవిష్యత్తును ఉంచుకోగలుగుతుంటున్నావా? దావీదేమి ప్రశాంతంగా కూర్చోలేదు. తన రాజ్య క్షేమము కొరకు శత్రువు అన్నవాడిని ప్రతి ఒక్కరిని ఏరి పారేసాడు. నా రాజ్యం బాగోవాలి, నా ప్రజలు బాగోవాలి. ఈరోజు నీ పిల్లలు బాగోవాలని, నీ కుటుంబం బాగోవాలని, నీ జీవితం బాగోవాలని, నీ భవిష్యత్తు బాగోవాలని ఆలోచన చేస్తూ ఉంటున్నావా? ఏదో వెళ్ళిపోతుందిలే లైఫ్, ఏదో గడిచిపోతుందిలే జీవితం, ఏదో సాగిపోతుందిలే అని ఉంటే నువ్వు ఒక మంచి తండ్రివి కాలేవు, మంచి తల్లివి కాలేవు, మంచి యవనస్తుడివి కాలేదు, మంచి వ్యక్తివి కాలేవు. యుద్ధ రంగములో పోరాడుతూ నువ్వు చేసేటువంటి అలుపెరగనటువంటి ఆ యుద్ధములో జయాలు సాధించి నీ కుటుంబాన్ని ఒక సుస్థిరమైనటువంటి ప్రశాంత వాతావరణంలో పెట్టాలి. రాజు అదే చేశాడు. గమనిస్తూ ఉంటున్నారా? సొలొమోను ప్రస్తావిస్తున్న మాట ఏంటంటే, దేవుడే యుద్ధము చేసి శత్రువులను మా నాన్న పాదాల కింద పెట్టాడు. చేసిన యుద్ధాలలో మాదే క్రెడిట్ అని అనుకోలేదు. మేము ఈ యుద్ధాలు చేసాం, ఆ యుద్ధాలు చేసాం, అవి చేసాం, ఇవి చేసాం అనడం లేదు. కానీ దేవునిని మహిమపరుస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధము చేసి గెలిపించే దేవుడు, జయమిచ్చే దేవుడు. తన ప్రజల కొరకు ఏమైనా చేస్తాడు. చూడండి, దావీదు జీవితంలో ఏ యుద్ధములోనూ వాటమిని చూడలేదు, ఎక్కడ వెనుదిరగలేదు. కారణం, దేవుడే దావీదు పక్షాన యుద్ధం చేశాడు. ఈ రోజున నీ పక్షాన కూడా దేవుడు యుద్ధం చేయగలడు. ఆ రోజు దావీదు పక్షాన ఎందుకు యుద్ధం చేశాడు అని అంటే, దావీదు ప్రతి క్షణము అనుక్షణము దేవుని మీద ధ్యాస ఆశ కలిగినటువంటి వాడు. తన శ్వాస చేత దేవునిని స్తుతించేవాడు. ఎన్ని పాటలు రాశాడండి, ఎంత పెనుగులాట ప్రార్థన చేశాడండి, ఎంత ఆరాధన చేశాడు. తన జీవితమే దేవుని ఆలాపించడానికి గడిపాడు. ప్రియ స్నేహితులారా, గొలియాతు తన ముందు నిలబడి ఒక సవాలుగా ఉన్నటువంటి సమయం అందు దర్జాగా ధైర్యంగా ముందుకు దూసుకుపోయాడు. ఎందుకు తెలుసా? నేను ఒక్కడనే కాదు, నేను వెళ్తున్నాను అని అంటే నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం నేను చేసేది కాదు, యెహోవాయే చేస్తాడు. యుద్ధము యెహోవాదే అంటూ ఉన్నాడు. దావీదు తన ప్రతి బాధ్యతను దేవుని మీద వేసేటువంటి వాడు, దేవునికి అప్పగించేటువంటి వాడు. దేవుడు నాతో ఉన్నాడు, నా కార్యము చేస్తాడని ధైర్యంగా ఉన్నటువంటి వాడు. ఈరోజున చాలా సందర్భాల్లో, చాలా అవసరతల్లో మనము ప్రార్థన చేస్తాము, కానీ దేవుడు మనతో ఉన్నాడని నమ్మలేము, దేవుడు మన కార్యం చేస్తాడని విశ్వసించలేము. మనమే ఏదో చేసేసుకుందాం, మనమే ఏదో సాధించేద్దాం. మన కష్టం ద్వారా, మన బలము ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలొక చేసి, తలొక చోట అప్పు తెచ్చి, తలొక చోట ఏదో ఒకటి చేసి ఈ పని చేసేద్దామని అనుకుంటూ ఉంటున్నాము. కానీ దావీదు ఏమంటున్నాడనంటే, ఈ యుద్ధం నాది కాదు, దేవుడే చేస్తాడు. దేవుని మీద ఆనుకున్నటువంటి ప్రజల పట్ల దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు, ఎంతటి కార్యమైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశం వెళ్తున్నారు. ఐగుప్తు బంధకాల నుంచి విడిపించబడి ప్రయాణం ఆరంభమైంది. కొంత దూరం సాగింది అద్భుతంగా. సడన్ గా ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డుగా వచ్చింది. మార్గం ఏమీ లేదు. దేవుడు ఇలాగే వెళ్ళాలని చెప్తా ఉన్నాడు. దేవుడు చూపించిన మార్గంలో వెళుతూ ఉంటున్నారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ప్రజలందరూ సనుక్కుంటూ ఉంటున్నారు, ప్రజలందరూ సనుగుతూ ఉంటున్నారు, ప్రజలందరూ విసుగుతూ ఉంటున్నారు. మోషే అంటున్నాడు, నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు ఓరకనే నిలుచుండి నేడు మన కొరకు యెహోవా చేసే కార్యాన్ని చూడండి. మన కొరకు ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడండి. మన పక్షాన్ని ఏమైనా కార్యం చేయగలిగాడు ఆయన. ప్రియులారా, అద్భుతంగా ఆ సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజలను నడిపించిన దేవుడు. దావీదు యుద్ధములో జయమునిచ్చి శత్రువులను అణచి తన పాదాల క్రింద పెట్టిన దేవుడు. ఇశ్రాయేలీయుల మార్గములో ఎదురుగా వచ్చిన సముద్రమును పాయలు చేసిన దేవుడు. నీ కొరకు ఈ సమయమందు ఏ కార్యమునైనా చేయగలడు. నీ ముందున్న సవాలు చూసి, యుద్ధంను చూసి భయపడుతుంటున్నావా? బాధను చూసి దిగులు చెందుతున్నావా? బలహీనతలను చూసి కృంగిపోతున్నావా? కష్టాలలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటున్నావా? సహోదరుడ, సహోదరి, ఈ సమయమందు ప్రభువు నీ పక్షాన యుద్ధం చేసి నీ యుద్ధములో జయమును నీకు అనుగ్రహించి నీ సమస్యను నీ పాదాల క్రిందకు ప్రభు తీసుకుని రాబోతున్నాడు. ధైర్యంగా ఉండు, నిశ్చింతగా ఉండు.
నిరీక్షణతో ఉంటూ ప్రభు యందు విశ్వాసం ఉంచు. ప్రార్థనలోను వాక్య ధ్యానములోను దావీదు వలె ఎదుగు. దైవ దీవెనలను పొందుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా?